ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సత్య చాలా బాధపడుతూ వాళ్ళ చిన్న మామయ్యకి ఫోన్ చేసి సంజయ్‌కి పెళ్ళి అయింది తెలుసా? నా పెళ్ళిని చేసుకున్నాడు. అది గుళ్ళో పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న చిన్న మామయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో అక్కడున్న సత్య మాత్రం చాలా బాధపడుతూ నా చెల్లి జీవితాన్ని నాశనం చేసేసుకున్నాడు వీడు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ చిన్న మామయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి వాడు పెళ్లి చేసుకున్నాడా? అదే మీ పెళ్ళిని చేసుకున్నాడు. అలా ఎలా కుదురుతుంది అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న సత్యమాత, అవును వాడు ఏం చేస్తాడో ఏమో, నా చెల్లెని నాకు భయంగా ఉంది అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ చిన్న మామయ్య మాత్రం, వాడు ఫారెన్‌లో ఒక రూపాన్ని అమ్మాయిని ప్రేమించాడు. ఇప్పుడు నీ పెళ్ళిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని ఆ మాట కూడా ఇచ్చేశాడు. ఇప్పుడు ఇలా ఎలా చేయగలిగాడు వాడు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, మీరు ఇక్కడికి వస్తే కానీ ఏమీ తెలియదు, మీరు అర్జెంటుగా ఇక్కడికి రావాలి అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న చిన్న మామ, నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను రేపు అక్కడికి మార్నింగే అక్కడికి వస్తానమ్మా, నువ్వేం టెన్షన్ పడకమ్మా అనగానే అక్కడున్న సత్య చాలా సంతోషించి, మీరు త్వరగా రావాలి మామయ్య అని చెప్పేసి అంటుంది. ఇంతలో క్రిష్ అక్కడికి వచ్చి సత్య మాటలు వింటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ అయితే చాలా కోపంగా సత్యాన్ని చూస్తాడు. వాళ్ళ చిన్న మామయ్య మాత్రం, నేను చూసుకుంటాను కదా, రేపు అక్కడికి వచ్చి అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తాడు. ఇంతలో అక్కడున్న క్రిష్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న సత్య అయితే క్రిష్ వైపుకు చూసి చాలా భయపడిపోతూ ఉంటుంది.